మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హలో, వెల్కమ్ అండ్ నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫర్మేటివ్, హైలీ ఎడ్యుకేటివ్ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరందరూ పంపించిన స్టాక్స్లో ఒక స్టాక్ పేరు ఉంది. ఆ స్టాక్ గురించి రీసెంట్గా లిస్ట్ అయిందండి. అయితే IPO నుంచి కానివ్వండి, లిస్టింగ్ అయిన తర్వాత కూడా కానివ్వండి, చాలామంది రెగ్యులర్గా ఈ స్టాక్లో అక్యుములేషన్స్ చేస్తున్నారు అండ్ కొనున్నారు. అయితే అడిగింది ప్రశ్న ఏంటంటే, ఈ స్టాక్లో రీసెంట్గా ఒక కార్పొరేట్ యాక్షన్ న్యూస్ అనేది వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, మెట్రో బ్రాంచ్ లిమిటెడ్ హ్యాస్ డిక్లేర్డ్ అ ఇంటరిమ్ డివిడెండ్ ఆఫ్ ₹1.50 ₹1.50 ఇంటరిమ్ డివిడెండ్ వీళ్ళు డిక్లేర్ చేశారు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. డివిడెండ్ ఇచ్చింది అంటే, బోనస్ ఇచ్చింది అంటే చాలా సంతోషకరమైన వార్త. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇటువంటి స్టాక్స్ ప్రాఫిట్ కూడా ఇస్తుందా లేదా, సరే డివిడెండ్ సంవత్సరానికో 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారండి, బోనస్లు కూడా అంతే. కానీ ప్రాఫిట్ మనకి ప్రతిరోజు ప్రతి వారం రాకున్నా కనీసం నెలలకో 3 నెలలకో కొన్ని నెలల తర్వాత ప్రాఫిట్ వస్తే హ్యాపీ. బికాస్ మనం పోర్ట్ఫోలియోలో అటువంటి స్టాక్ని కొన్నదే అందుకోసం. మరి అలాంటప్పుడు అలాంటి టార్గెట్ ఒకవేళ మోటివ్ అచీవ్ అవ్వకపోతే ఇట్స్ అ షియర్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, టైమ్ అండ్ ఆల్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్టాక్ చార్ట్ మీరు చూస్తే ఇట్ విల్ గివ్ యూ క్లియర్ సిగ్నల్. సో లెట్ మీ షో యూ ద చార్ట్ ఫస్ట్. దాని తర్వాత ఈ స్టాక్ గురించి మనం చార్ట్లో అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టేటస్ ఉంది అది కూడా మనం మాట్లాడుకుందాం. ఇది మీరు చూస్తున్న స్టాక్ చార్ట్. ఇది ఎందుకు ఇంత ఎంటీగా ఉంది అండ్ ఓన్లీ 4 పుల్లలే ఉన్నాయి ఏంటా అని చెప్పి కూడా చాలామంది దే స్టార్ట్ థింకింగ్. మనం మంత్లీ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాము అందుకే, ఎందుకంటే మంత్లీ ప్రకారంగా చూసుకుంటే ఓన్లీ 4 నెలల నుంచే ఈ స్టాక్ డేటా మన దగ్గర ఉందన్నమాట. ఎందుకంటే ఈ స్టాక్ అంతవరకే డేటా ఈక్యూ సెగ్మెంట్లో సంపాదించగలిగింది. సో ఆ ఈక్యూ సెగ్మెంట్లో మనం చూసుకుంటే ఓన్లీ 4 months స్టార్టింగ్ ఫ్రమ్ 12th of December నుంచి January 2022, February అండ్ మార్చ్. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎటువంటి కైండ్ ఆఫ్ రెడ్ బార్ వచ్చినా ఆర్ బ్లూ బార్ వచ్చినా మనకి ఇండికేషన్స్ ఫర్దర్గా మూమెంట్ స్టాక్లో లేదు. కాబట్టి మంత్లీ చార్ట్లో ఎటువంటి పాజిటివ్ ఆర్ బిగ్ బుల్ బాగా డబ్బులు సంపాదించి ఇవ్వడానికి అలాంటి ఛాన్సెస్ ఇక్కడ కనపడట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, జనవరి నెలలో ఈ స్టాక్ ఒక హై క్రియేట్ చేసింది 673 అండ్ లో 428.75 మొత్తం జనవరి నెలలో. అది మంత్లీ బార్ కాబట్టి. సో ఆ మంత్లీ బార్ లో అండ్ హై బ్రేక్ అవ్వాలండి. 428.75 కింది వైపు అన్న బ్రేక్ అయితే బాగా పడిపోతుంది, బేరిష్ అయిపోతుంది. అండ్ ₹673 ఒకవేళ క్రాస్ అయిందనుకోండి, చాలా పెరిగే అవకాశాలు పూర్తిగా ఉంటాయి అక్కడి నుంచి. అప్పుడు మనము ఇంకో వీడియో దీని గురించి మనం చేద్దాం. కానీ ప్రస్తుతానికి ఈ స్టాక్ డైరెక్షన్ లెస్గా ఉంది. సో నేను ఈరోజు 400లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ వీడియో చూసేసి నేను అమ్మేశాను. దానికోసం నేను మీకు చెప్పట్లేదండి ఈ వీడియో. నేను ఈ వీడియో చేయట్లేదు దానికోసం. నేను మీకు కావాల్సిన రైట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఇవ్వడానికే ఈ వీడియో చేశాను. ఇట్స్ అ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన గమనిక. ఇది రికమెండేషన్ కానే కాదు. మీరు మీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి, మీ హోంవర్క్ చేసుకోండి. టెక్నికల్సా ఫండమెంటల్సా అది మీ ఇష్టం. బట్ స్టాక్లో మాత్రము 673 దాటినంత వరకు మీకు అప్ ట్రెండ్ అనేది లేదు. స్టాక్ మార్కెట్లో డబ్బులు మీరు చేసుకోవాలి అంటే రెండు ఆపర్చునిటీస్. ఒకటేంటంటే, స్టాక్ బాగా పడిపోతుంది అంటే అది డౌన్ ట్రెండ్ ఉండాలి. అండ్ రెండోది ఏంటంటే, స్టాక్ అప్ ట్రెండ్లో తప్పకుండా ఉండాల్సింది ఒకవేళ మీరు ప్రాఫిట్ చేసుకోవాలి అంటే. సో డౌన్ ట్రెండ్ ఈజ్ టు ఫాల్ అనమాట, స్టాక్ పడిపోవడానికి. కానీ అదే ఒకవేళ స్టాక్ పెరగాలి అంటే ఖచ్చితంగా ఆ హై దాటాల్సిందే, ఎందుకంటే అప్ ట్రెండ్లోకి వస్తుంది అప్పుడు. సో ఈ స్టాక్ నో ట్రెండ్ జోన్లో ఉందన్నమాట.
సైడ్ వేస్ జోన్లో ఉందన్నమాట. చాలాసార్లు చెప్పాను, సైడ్ వేస్ జోన్ అంటే గోడ మీద పిల్లి లాంటిది, ఎక్కడైనా దూకచ్చు, నోబడీ నోస్, మిగతా ఇష్టం మీది. రెండో స్టాక్ కేఎం షుగర్. కేఎం షుగర్ గురించి అసలు షుగర్ స్టాక్స్లో చాలా ర్యాలీ ఉంది కదండి. సో లెట్ అస్ ఆల్సో బై దిస్ స్టాక్ అని చెప్పేసి చాలామంది హోంవర్క్స్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పారు కూడా ఆ విషయము. సో హోంవర్క్ చేశారు కాబట్టే ఈ స్టాక్ని వాళ్ళు కొనడం జరిగింది. సో కొన్నాక వీళ్ళు డబ్బులు చేసుకోలేకపోవడం జరిగింది. అయితే నేను మీకు చెప్తాను, ఈ స్టాక్ బుల్లిష్గానే ఉందండి. సో దీని ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ చార్ట్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. సో ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు, మంత్లీ చార్ట్లో ఉంది ఈ స్టాక్. ఇక్కడ ఫస్ట్ బార్ నుంచి మనం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మార్చ్, ఫెబ్, జనవరి, డిసెంబర్ 2021 అలా అన్ని మంత్లీ బార్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను మంత్లీ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఫర్ అట్లీస్ట్ 1 ఇయర్ కైండ్ ఆఫ్ మంచి జాక్ పాట్, మంచి మల్టీ బ్యాగర్ లాంటి స్టాక్ కావాలి అంటే మంత్లీ చార్ట్సే ప్రిఫర్ చేయాలి. నా ఇక్కడ ఫస్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఒక రెడ్ యారో బార్ రావడం జరిగింది. దానిలో 24 రూపీస్ 60 పైసా, అది 2021 సెప్టెంబర్ నెలలో వచ్చింది. దానిలో కట్ అయ్యింది 24.60, 23.70 ఫామ్ అయ్యింది క్లోజింగ్ అక్టోబర్ నెల 2021లో. దీనిలో ఉండింది అదే సేమ్ ఫస్ట్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత ఆ అక్టోబర్ నెలలో 23 రూపీస్ 55 పైసా. సో నెక్స్ట్ మంత్ చూసుకుంటే క్లోజింగ్ 23.55 కింద అయిందా చూద్దాం. ఓ మై గాడ్, 23.60 అంటే 23.55 కింద అవ్వాలి అంటే కనీసం ఒక 5 పైసలు కింద అవ్వాల్సింది. కానీ 23.55 పైన అయ్యింది, 23.60 అయింది. కాబట్టి ఈ స్టాక్ కాస్త పెరగడం జరిగింది. అది కాస్త 37 రూపాయలు 40 పైసల వరకు వెళ్ళడం కూడా జరిగింది. అది దేనికోసము? ఇక్కడ ఉన్న 2019 సెప్టెంబర్ నెలలో 6 రూపాయల 80 పైసల్లో 8 రూపాయల 25 పైసల హై ఉందండి ఆ నెలలో. ఈ బార్ మనం చూసుకుంటే సో అప్పుడు 2019 సెప్టెంబర్ నెలలో చూసుకుంటే 8 రూపీస్ 25 పైసా క్రాస్ అయిన తర్వాత ఈ స్టాక్ అసలు 1 సైడెడ్గా పెరగడం జరిగింది. దాదాపు 39 రూపాయల వరకు రావడం జరిగింది. అంటే 9 రూపాయల నుంచి 39 అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్స్ లైక్ మోర్ దెన్ 3 టైమ్స్ ర్యాలీ రావడం జరిగింది ఈ స్టాక్లో. ఎవరెవరైతే కొన్నారో ఆ డిఫరెంట్ ప్రైసెస్లో అఫ్కోర్స్ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళు అది కూడా చెప్పారు. అయితే నేను కూడా ఈ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఈ స్టాక్లో ఇంకా ఎక్కడ అక్యుములేషన్ జోన్స్ ఉన్నాయి, ఇంకా కావాలి కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటే ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ స్టాక్ గురించి నేను ప్రైసెస్ గురించి మాట్లాడబోతున్నాను. రికమెండేషన్స్ కానే కాదు, మీకు కావాల్సిన నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తున్నాను. సో ఈ స్టాక్ 35 రూపాయలు దాటిన తర్వాత 35 రూపాయల పైన చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ 43, రాబోయే ఒక సంవత్సరంలో 89 రూపాయలు, దాని తర్వాత 135 రూపాయలు. ఎస్, దిస్ హ్యాస్ గాట్ సమ్ బిగ్గర్ టార్గెట్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, విత్ ఇన్ 1 ఇయర్లో ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆ అక్యుములేషన్ జోన్స్ అండ్ స్టాప్ లాస్ మీ రిస్క్ ప్రకారంగా మీరు మీ టెక్నికల్ అనాలిసిస్ హోంవర్క్ చేసి ఈ స్టాక్ని గుర్తుపెట్టారా, లేదంటే మీరు ఫండమెంటల్స్ హోంవర్క్ చేసి గుర్తుపెట్టారా, మీరు తప్పకుండా దీన్ని ఫాలో చేసి క్రాస్ వెరిఫై చేసి కొనాలా వద్దా, స్టాప్ లాస్ పెట్టుకోవాలా, ఆ నిర్ణయం మీది. ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, బాయ్.